నంద్యాల పట్టణానికి చాలా సమీపం, అంటే చాలా కొద్దిపాటి దూరంలో పాండురంగాపురం అనేటువంటి గ్రామంలో చాలా మహనీయంగా, మహిమాన్వితంగా, దేదీప్యమానముగా, అత్యంత వైభవంగా, సర్వాంగ సుందరంగా శ్రీ అమ్మా భగవాన్ల యొక్క అత్యద్భుతమైన ఆలయ నిర్మాణము అనేటువంటిది అనేకులైనటువంటి భక్తుల యొక్క సహాయ సహకారాల మేరకు చాలా గొప్పగా నిర్వహణ గావింపబడింది. మానవులను ఉద్ధరించడం, మానవులను సన్మార్గంలో నడిపించడం, ధర్మపరమైనటువంటి అంశాలలో మానవులను దీక్షాధారులను చేయడం అనేటువంటి కొన్ని ప్రత్యేకమైన సంకల్పాలను తీసుకొని శ్రీ అమ్మా భగవాన్లు ఈ భూమి మీద అవతారం చేసి ఉన్న విషయం అమ్మా భగవాన్ల భక్తులకే కాదు, అపారమైన జనసందోహానికంతా కూడా తెలిసిన విషయం. మరి వారి యొక్క కృప, అనుగ్రహం, కటాక్షం అనేటువంటిది చాలా సులభంగా అందరూ పొందడానికి ఒక దివ్యధామమే ఇక్కడ నిర్మాణం గావింపబడినటువంటి శ్రీ అమ్మా భగవాన్ల యొక్క ఆలయం. ఈ ఆలయంలో అమ్మా భగవాన్లు పరంజ్యోతి స్వరూపమై ఇక్కడ ప్రతిష్టాపితం గావింపబడుతున్నారు. రేపు 28, 29, 30 తారీఖుల్లోన స్వామివార్ల యొక్క విశేషమైన మహత్తరమైన హోమాదులన్నీ కూడా నిర్వహింపబడుతున్నాయి. ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహణ గావింపబడుతున్నాయి. అనేకులకు అన్నదానాలు, అన్నప్రసాదాలు నిర్వహణ గావింపబడుతున్నాయి. ఇట్లాగా అనేకమైన కార్యక్రమాలలో రేపటి నుంచి ఈ కార్యక్రమాలు మొదలవుతున్నాయి. అంత మాత్రమే కాకుండా పోయిన బుధవారం, గురువారం 2 రోజుల్లో ధ్వజ ప్రతిష్టాది కార్యక్రమాలు కూడా సమాప్తము గావింపబడి అప్పుడే దీక్ష అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగి ఉన్నది. కాబట్టి ఈ 3 రోజులు జరిగేటువంటి ఈ మహత్తరమైన కార్యక్రమంలో ప్రతి వారు కూడా పాల్గొని ఆ స్వామివారి అపారమైన అనుగ్రహానికి పాత్రలు కావాలా అని చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి ఆలయము తరఫుగా ఆచార్యుల వారిగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే దాసాజీ వారి సమక్షంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహణ గావింపబడుతున్నాయి. అంత మాత్రమే కాకుండా ఈ ఆలయాన్ని ప్రతి వారు కూడా దర్శించాలి, వారు కోరుకున్న కోరికలను ఇక్కడే నెరవేర్చుకొని వెళ్ళాలి అనేంత గొప్పగా ఈ ఆలయం యొక్క నిర్మాణం జరిగి ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి అని మరొక్కసారి అందరికీ తెలియజేస్తూ అమ్మా భగవాన్ శరణం. నమస్తే. శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ శరణం. శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ఆలయ ప్రతిష్టాపన ఈ నెల 28, 29, 30 తేదీల్లో జరుగుతుంది. ఈ ఆలయ ప్రతిష్టాపనలో ప్రముఖంగా శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ల యొక్క శ్రీమూర్తిని, శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ల పాదాలని గర్భాలయంలో ప్రతిష్ఠించడం జరుగుతుంది. తర్వాత వినాయక స్వామిని, ఆంజనేయ స్వామిని, అశ్వము, కామధేనువు ఇవన్నీ కూడా ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ఇన్ని రకాలైనటువంటి ప్రతిష్టలు ఇంత అద్భుతంగా జరగడము, దాని ద్వారా ప్రజలకి లోక కళ్యాణం జరగడము, ఎంతో అద్భుతంగా మహిమలు జరగటము అందరికీ, ప్రజలందరికీ పరంజ్యోతి అమ్మా భగవాన్ ప్రసాదించబోతున్నారు. ఇక్కడ జాతి, మత, కుల, వర్గ భేదం లేదు. ఎవరైనా ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఎవరికైనా పరంజ్యోతి అమ్మా భగవాన్ అద్భుతాలు చేస్తారు, మహిమలు చేస్తారు. మీరు కోరిన కోరికలను కూడా తీరుస్తారు. ఈ ఆలయ ప్రారంభోత్సవం తర్వాత శాంతి కళ్యాణం జూన్ 9వ తేదీ జరుగుతుంది. అమ్మా భగవాన్లకు కళ్యాణం చేస్తాము. ప్రతి మంగళవారం కూడా ప్రత్యేక మహామంగళహారతులు ఉంటాయి. ఉదయం 11 గంటలకి ప్రతి మంగళవారం మహామంగళహారతి మరియు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. వీటిలన్నింటికీ కూడా ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ఆహ్వానం. అందరికీ అమ్మా భగవాన్ శరణం. ఈ పాండురంగాపురం గ్రామంలో గ్రామస్తుల సహకారంతో, ఇక్కడ గ్రామస్తులందరూ సహకారంతో స్థలం దానం ఇవ్వడం జరిగింది. ఇక్కడ కమిటీ ఏర్పడి మా కమిటీ తరఫున అందరము భక్తులందరం కలిసి ఒక ఆలయం, మహా అద్భుతంగా ఆలయం నిర్మించడం జరిగింది. ఈ ఆలయంలో పరంజ్యోతి అమ్మా భగవాన్ ప్రతిష్ట, పాదాల ప్రతిష్ట, విఘ్నేశ్వరుడు ప్రతిష్ట, ఆంజనేయ స్వామి ప్రతిష్ట, అశ్వము ప్రతిష్ట, కామధేను ప్రతిష్ట, ధ్వజస్తంభం ప్రతిష్ట రేపు అనగా 28, 29, 30 తారీఖుల్లో ఈ పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆలయం కమిటీ తరఫున అందరినీ, చుట్టుపక్కల గ్రామస్తులను అందరినీ ఆహ్వానిస్తున్నాం.